గురువుగారు, మీరు మాట్లాడుతూ పూలను దొంగలించడం కూడా పెద్ద దోషం అని చెప్పారు. అవును. ఒకవేళ పూలు దొంగతనం. అమ్మ బాబోయ్! ఆ! అదేంటసలు? అంటే మన మామూలుగా పూలు కోసిన నేరమేనా? లేకపోతే దేవుడికి అర్పించిన నేరమేనా? అంటే దైవ సేవే కదా చేసేది. మీ ఇంటి దగ్గర పూలు మీరు నీళ్లు పోసి పెంచి ఆ పూలను అర్పించొచ్చు. ఓకే. పక్కనోడి పూలు పోయి కొట్టేయమని చెప్పలేదు శాస్త్రం ఎప్పుడు. ఓకే. పక్కనోడి పూలు కొట్టేస్తే వాడికి ఏం చేస్తారంటే నరకంలో సలసల నూనె కట్టి వాని మొహం మీద కొడతారంట. ఓకే. సో, అలా పూలు ఎప్పుడు గాని పక్కింట్లోటి పీకగూడదండి. ఒకవేళ మీరట్లా పీకాలనుకుంటే ఆ చెట్టుకి కొన్ని నీళ్లు పోయాలి. ఓకే. కొన్ని నీళ్లు పోస్తే మీకు రైట్ వస్తుంది. అట్లని చెప్పి నీళ్లు పోసి పీకద్దండి. ఎప్పుడు గాని పక్కింటి చెట్లల్లోటివి పీకి మరి భగవంతునికి పెట్టకూడదు. అది రివర్స్ ఎఫెక్ట్ కొడుతుంది. వాళ్ళి ఆ ఓనర్ హౌస్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మీకొస్తుంది. ఓకే. ఎందుకంటే పుష్పాలు శుక్ర ఎనర్జీ. ఓకే. శుక్రుడెవరు? రాక్షసుడు. రాక్షస గురువు. ఆయనకు తెలుసు. ఓమో! వీళ్ళు నా ఓనర్‌వి పీకి ఇట్లా పెడతారని చెప్పేసి నెగెటివ్ ఎనర్జీ అంతా వాళ్ళకిచ్చేస్తాడు. కాబట్టి ఎవరమ్మా పక్కింటి పూలను పీకి ఇట్లా పెట్టకండి. మీ భయంకరమైన భక్తిని చూయించొద్దండి. అది నెగెటివ్ ఎఫెక్ట్ కొట్టుకుంటుంది.